నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు అంటే డాక్టర్ గారు అని ఎందుకు అంటున్నా అంటే ఇవాళ ఏదో మాకు ఆరోగ్యానికి సంబంధించిన మంచి విషయాలు చెప్తానన్నారు మీరు. అందులో ముఖ్యమైనది నీరు. మనిషి నీరు ఎంత తాగాలి, ఎలా తాగాలి, వయసును బట్టి వాళ్ళు చేసే వృత్తులను బట్టి ఏదో చాలా వివరాలు చెప్తానన్నారు మీరు మాకు ఇవాళ. యాక్చువల్గా అసలు వాటర్ మినిమం ఎంత వాటర్ తీసుకోవాలి ప్రతి మనిషి రోజు, అది తీసుకునే విధానం ఏంటి, ఎలా తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎలా చెప్తారు, ఏం చెప్తారు మీరు? వీటన్నిటిని మా ప్రేక్షకులకి మంచి వివరాలు అందించాలి. ఓకే, మంచి ప్రశ్న. ఇప్పుడు నిద్ర లేవగానే ఎవరైనా సరే నోట్లో బ్యాడ్ బ్యాక్టీరియా ఉండదని అనుకుంటారు. తెల్లవారుజామున నిద్ర లేవగానే, అది ఏ టైం? ఎర్లీ మార్నింగ్. అప్పుడు ఏం చేస్తారు? ఫస్ట్ బ్రష్ చేసేస్తారు. బ్రష్ చేసిన తర్వాత వాటర్ తాగుతారు. అది బిగ్గర్ మిస్టేక్ లైఫ్లో. ఓకే. ఎందుకంటే ఈ రోజు చేసిన ప్రాక్టీస్ రేపు చేసిన ప్రాక్టీస్ ఎల్లుండి, ఎట్లా లైఫ్ టైం అంటే ఇప్పుడు నవయుగ కాలంలో ఈ ఫాస్ట్ లైఫ్లో ఏమవుతుందంటే డైలీ అలవాటు పడిపోతున్నారు. కాబట్టి ఎప్పటికప్పుడు చెక్ పెట్టే విధంగా అందరికి ఉపయోగపడుతుందని ఈ వీడియో చేస్తున్నాను. సో నిద్ర లేవగానే నోట్లో గుడ్ ఎంజైమ్స్ ఉంటాయి. ఆ టైంలో రాత్రి నుంచి మనం బ్రష్ చేసేది ఏముండదు కదా. అందరూ ఏమనుకుంటారు, ఫస్ట్ పుక్కులు ఊసేద్దాం అనుకుంటారు, బ్రష్ చేద్దాం అనుకుంటారు. అట్లా కాదు. అంటే ఒక చెడు దుర్వాసన, చెడు బ్యాక్టీరియా కూడా ఉంటది అంటారు నోట్లో. మనకు అనిపిస్తుంది ఇంటర్నల్ గా. మనతో పాటు మనం బ్రష్ చేసుకోవాలి కాబట్టి ఎవరి దగ్గరికి పోయి మాట్లాడడం. బట్ మనం చేయాల్సిన నిద్ర లేవగానే ఎవరికి సెల్ఫ్ డిపెండెంట్ కాబట్టి వాటర్ ఆల్మోస్ట్ 1 లీటర్ వాటర్ తాగాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం అంటే నోట్లో ఉండే బ్యాక్టీరియా కూడా మంచి బ్యాక్టీరియా నిద్ర లేవగానే గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది. దాన్ని బయటికి తోసి పంపించకుండా ఫస్ట్ 1 లీటర్ ఆల్మోస్ట్ 1 లీటర్ వాటర్ తాగడానికి ట్రై చేయండి. అది కష్టపడేవాడా కష్టపడినోడా అంటే వాళ్ళు చేసే వర్క్స్ బట్టి ఉంటాయి కదా. అలా కాదు, ఎటువంటి వాళ్ళైనా ఒక 1 లీటర్ వాటర్ తాగేస్తే 3 గ్లాసులు తాగినా కూడా పర్వాలేదు. ఓకే. అంటే మ్యాక్సిమం తీసుకోగలిగినంత, మరీ ఫోర్స్ఫుల్ గా తీసుకోగలిగినంత చేసిన తర్వాత వీలైతే ఒక 10 మినిట్స్ వాకింగ్ చేస్తే ఈ లోపు ఏమవుతుందంటే ఏదైతే మనం వాటర్ తీసుకున్నామో అవంతా గుడ్ ఎంజైమ్స్ కడుపులోకి వెళ్తాయి. రాత్రి అంతా మనం నిద్రపోతున్నాయని మనం తీసుకునే ఆక్సిజన్ వల్ల ఏమవుతుందంటే లోపల అరుగుదల స్టార్ట్ అయిపోయింటది కదా, మలినం అంతా కడుపులో ఉంటుంది. మనం ఈ తీసుకున్న వాటర్ ఏం చేస్తుందంటే గుడ్ ఎంజైమ్స్ తో పాటు తీసుకుంటాం. మౌత్ ని మనం వాష్ చేయలేదు కాబట్టి ఈ గుడ్ ఎంజైమ్స్ వచ్చి బ్యాడ్ ఎంజైమ్స్ ని చంపేస్తాయి. కడుపులో ఆల్రెడీ బ్యాడ్ ఎంజైమ్స్ ఉంటాయి, బ్యాడ్ బ్యాక్టీరియా. వాటిని చంపేసి ఆ 10 మినిట్స్ వాకింగ్ తర్వాత మనం వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మనం ఫుల్ బకెట్ నీళ్ళతో ఎలాగైతే తోసేస్తామో డ్రైనేజ్ లో అలా కడుపులో ఉండేదంతా చెత్త చెదారం అంతా ఫ్రీ అయిపోతాం. ఆఫ్టర్ 10 మినిట్స్ వాష్రూమ్కి వెళ్ళిపోతాం. సో ఎర్లీ మార్నింగ్ ప్రతి ఒక్కళ్ళు ఒక 2-3 గ్లాసులు లీటర్ వరకు తాగడం చాలా మంచిది అంటారు. రకరకాల సమస్యలతో పొద్దున వాష్రూమ్ పాలు ఉన్న వాళ్ళు ఉంటారు. సపరేట్ సబ్జెక్ట్ కావచ్చు, కొద్ది గొప్ప సాల్వ్ అవుతాయి, మాక్సిమం సాల్వ్ అవుతాయి. సో ఈ ప్రాక్టీస్ చేయాలి. 1 లీటర్ వాటర్ తాగేస్తే పొద్దున్నే ఫేస్ కూడా ఫ్రెష్నెస్ ఉంటుంది. తర్వాత బ్రష్ చేసుకొని డైలీ వారి కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇప్పుడు ఉన్న కాలంలో ఏమవుతుందంటే డైలీ వెళ్ళడం, ఆఫీస్లో ఏసీ ఉండొచ్చు లేదా ఫ్యాన్ కింద పని చేసుకోవచ్చు చాలా మంది. అటువంటి వాళ్ళకు నేను చేసే సజెషన్ ఏంటంటే 3 to 3.5 లీటర్ వాటర్ తీసుకోవాలి రోజుకు యావరేజ్. అంతకుమించి నువ్వు ఫోర్స్ఫుల్ గా ఎక్కువ తీసుకున్నావు అనుకో ఏమవుతుందంటే చెప్తున్నా, వాటర్ ఫోర్స్ఫుల్ గా ఎక్కువ తీసుకున్నప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి, మీరు అర్థం చేసుకోండి. మన బాడీ అనేది ఒక మెషిన్. నేను ఫోర్స్ఫుల్ గా ఎక్కువ వాటర్ తీసుకుంటా. దీనిపైన నేను చెప్తాను ఏంటంటే ఒక మిక్సీలో మనం ఏదన్నా వడలు చేసుకోవడానికో లేదా దోశ పిండి కోసమో ఇలా మినువులు వేయడము లేదా బియ్యం నానబెడతాం కదండి, నానబెట్టిన బియ్యాన్ని మిక్సీ కొడతాం. మిక్సీ ఫోర్స్ఫుల్ గా తిరిగేదానికి ఏం చేస్తాము, లైట్ పించ్ ఆఫ్ వాటర్ వేస్తాం. ఎక్కువగానే పోసాం అనుకోండి, అంతకు మించి శక్తికి మించి ఎక్కువ పోస్తాము. మిక్సీ ఆన్ చేసాము కూడా చిన్న తుంట కూడా కాదు, మొత్తం నీళ్ళ చుట్టూరునే తిరుగుతుంది. కానీ లోపల మిషన్ పిండి మాత్రం చేయలేదు, పిండి అవ్వదు. సో మనకి ఎంత అవసరం అంత మోతాదు మాత్రమే నీరు పోసామంటే మనం పొద్దున చేసిన బ్రేక్ఫాస్ట్ కావచ్చు, ఆఫ్టర్నూన్ తినే లంచ్ కావచ్చు, డిన్నర్ కావచ్చు, అవసరానికి సరిపడే నీరు మాత్రమే. అర్ధ గ్లాస్ తీసుకోకూడదు. ఓకే. ఏది నేను కేవలం ఇప్పుడు ఆఫీసులకు వెళ్ళి వర్క్ చేసేవాళ్ళు ఎక్కువ అంటే పొద్దునే జిమ్కి వెళ్ళకుండా శ్రమ తక్కువ చేసే వాళ్ళ గురించి చెప్తున్నా. మిగిలినది నేను మళ్ళీ చెప్తాను వేరే వాళ్ళ గురించి. ఇలాంటి వాళ్ళైనా ఏం చేయాలంటే మధ్యాహ్నం లంచ్ టైంలో లంచ్ చేసేదానికి అర్ధ గంట ముందు వరకు నువ్వు ఎంతైనా వాటర్ తీసుకో. బట్ విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ 3.5 లీటర్. 3.5 లీటర్ మాక్సిమం. అది కూడా రోజు మొత్తం మీద సరే
లంచ్ టైంకి అర్ధగంట ముందు వరకు ఆ అర్ధగంటలో ఏం తీసుకోకూడదు. ఆఫ్టర్ లంచ్ తర్వాత కూడా అర్ధగంట నువ్వు ఏ వాటర్ తీసుకోకూడదు. మాక్సిమం ప్రాక్టీస్ చేయదు. ఎగ్జాక్ట్ లంచ్ టైంలో ఏం చేస్తావు అంటే వీలైతే అవసరం అయితే కేవలం హాఫ్ గ్లాస్ వాటర్ నీ దగ్గర పెట్టుకో. ఏది ఎప్పుడైనా ఎక్కులు పోవచ్చు, అవసరానికి మించి కొంచెం కొంచెం వాటర్ తాగొచ్చు. అది వరకు లంచ్ టైంలో ప్రాక్టీస్ చేయి. లంచ్ అయినా డిన్నర్ అయినా అదే విధంగా వీళ్ళకి ఏ విధంగా సలహా చెప్పానో, ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారని కదండి, డైలీ లేబర్, కూలోళ్ళు కావచ్చు, ముఠా మేస్త్రీలు కావచ్చు, ముఠా పనులకు వెళ్ళే వాళ్ళు కావచ్చు. అంటే మీరు ఇందాక చెప్పింది ఏంటంటే కేవలం బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ ఒక అర్ధగంట బిఫోర్ వరకు వాటర్ తాగొచ్చు, చేసిన తర్వాత ఒక అర్ధగంట తర్వాత వాటర్ తాగొచ్చు తప్పితే 1 అవర్ గ్యాప్ లో మీడియేషన్. అర్ధగంట తర్వాత అన్నం తింటాం అనుకుంటే అర్ధగంట ముందు వాటర్ తాగకూడదు, అర్ధగంట తర్వాత వాటర్ తాగకూడదు. ఈ 1 అవర్ అనేది వాటర్ జోలే పోకూడదు. ఓకేనా? ఇది 3.5 లీటర్ ఆవరేజ్ చెప్పాను. ఎవరికి? తక్కువ వర్క్ చేసే వాళ్ళకి, స్వెట్ తక్కువ గారే వాళ్ళకి. కానీ ఎక్కువ వర్క్ చేసే వాళ్ళకి 5.5 లీటర్ టు 6 లీటర్స్ ఆవరేజ్. హాఫ్ లీటర్ అటు ఇటు ఉండొచ్చు వాళ్ళ బాడీ కండిషన్ బట్టి. ఎక్కువ వర్క్ చేసే వాళ్ళు ఇంత మోతాదులో వాటర్, బాగా చెమట పట్టే పని చేసే వాళ్ళకి వాళ్ళకి కూడా నేను చేస్తాను సజెషన్ ఏంటంటే, బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ అయినా, డిన్నర్ అయినా ఈ 1 అవర్ ప్రాక్టీస్, ఈ 1 అవర్ వాటర్ తాగకూడదు. ఆ మధ్యలో టిఫిన్ కానీ, లంచ్ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ చేయాలి. ఎక్కువ వర్క్ చేసే వాళ్ళు, తక్కువ వర్క్ చేసే వాళ్ళు చెప్పా కదా. అయితే ఎప్పుడైనా మనం ఎండలో వెళ్ళేటప్పుడు, లేదా ఎక్కువగా అధికంగా అనుకోకుండా ఎక్కువ కష్టపడినప్పుడు, నేను చెప్పినట్టు ఈ యొక్క ఏదైతే లిమిటేషన్స్ ఉన్నాయో, 3.5 లీటర్ తక్కువ వర్క్ చేసేవాళ్ళు, 5.5 లీటర్ 6 లీటర్స్ ఎక్కువ వర్క్ చేసేవాళ్ళని. ఇది కాకుండా బాడీ దాని అంతటికి అది అడుగుతుంది, యాజ్ పర్ యువర్ వర్క్. ఇది దాహం అవుతుంది అండి, దాహం అవుతుందని అనిపిస్తుంది మనకి, నోరు ఎండిపోయినట్టు. అవును, ఆ దాహానికి సరిపడా తాగండి, తప్పులేదు. అది 1 లీటర్ 2 లీటర్ రిక్వైర్మెంట్ అడిగితే అది దేవుడు ఇచ్చిన ప్రసాదం. అంటే నువ్వు కష్టపడినావు, నీకు దేవుడు ఇచ్చిన బెనిఫిట్. 1 లీటర్ 2 లీటర్స్ తాగు, తప్పులేదు. నీ దాహాన్ని సాటిస్ఫై చెయ్యి. అంతకు మించి అధికాధికంగా మిక్సీలో మనం వేసే ఎగ్జాంపుల్ చెప్పాం కదా, ఎక్కువగా వాటర్ కడుపులోకి వేసేసాం అనుకో, అదే కడుపులో మనం తిన్నది ఏదైతే ఉంటుందో ఏది అరగదు, అలాగే ఎక్కడికక్కడ ఉండిపోతుంది ఆ వాటర్ లో. పొద్దున్నకి వాష్రూమ్కి వెళ్ళాలన్నా కూడా బాడీలో ఈ యొక్క డీకంపోజిషన్ ఎక్కువైపోతుంది, కానీ మలమూత్రం సరిగా రాదు. బాడీకి మనం చెప్పినట్టు ఆ మిక్సీలో ఏదైతే కొద్దిపాటి వాటర్ తీసుకుంటే అరుగుతుంది కదా, అరిగినప్పుడు బాడీకి శక్తిని ఇస్తుంది. ఎక్కువ వాటర్ తాగేసినప్పుడు ఇదంతా అరగదు, బాడీకి శక్తిని ఇవ్వలేదు. సో ఈ మెలుకులన్నీ దృష్టిలో పెట్టుకొని వాటర్ కండిషన్ ఈ లెవెల్లో పెట్టుకోవాలని. ఇప్పుడు మాకు చిన్న అనుమానం అండి, చెప్పండి. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, జిమ్కి వెళ్ళేవాళ్ళు, వాకింగ్ చేసేవాళ్ళు బాగా చెమట పడతా ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళు కూడా ఎంత వాటర్ తీసుకోవాల్సి వస్తుంది? ఈ 3.5 లీటర్లే తీసుకోవాలా, లేకపోతే ఎక్కువ తీసుకోవచ్చు? లేదండి, నేను చెప్పా కదా, అది నువ్వు ఎంత కష్టపడుతున్నావు అంటే అది నీకు దేవుడు ఇచ్చిన ప్రసాదం. అప్పుడు ఆస్ పర్ యువర్ థర్స్ట్, నీ దాహం బట్టి ఆ మోతాదులో లీటర్ 1.5 లీటర్ 2 లీటర్స్ నీ బాడీ నేను అడుగుతుంది. నేను మొత్తం మీద వాటితో పాటు నేను చెప్పొచ్చే ఫైనల్ అంశం ఏంటంటే, ఎప్పుడో నేను 4th క్లాస్లోనో 5th క్లాస్లో చదివినానండి వసుంధర పేపర్లో, చెమట చిందితే అందం పెరుగుతుంది అని. సో మీరు డైలీ వారి వర్క్తో పాటు ఏదైతే మీ ప్రొఫెషనల్ లైఫ్ ఉంటుందో దాంతోపాటు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలైనా మీ చెమట చిందించడానికి మీరు ప్రయత్నం చేస్తే, వాటర్ ఏదైతే మీరు లోపల తీసుకున్నారో అది ఈ స్కిన్ పైన స్మాల్ పోర్సెస్ ఉంటాయి. అదొక డైలీ లైఫ్లో డస్ట్ కానీ రకరకాల మలినాలు ఇన్బిల్ట్ స్కిన్ లోపల చేరింటాయి. ఈ మనం 15 నిమిషాలు 20 నిమిషాలైనా, ఎక్కువ టైం లేదనుకుంటే 15-20 నిమిషాలైనా కష్టపడితే చెమట వచ్చే ప్రయత్నం చేస్తే, మనం ఏదైతే వాటర్ తీసుకున్నామో అది స్కిన్ పోర్సెస్ నుంచి బయటకు వస్తే మీకు ఆరోగ్యం అంత భాగ్యంగా ఉంటుంది. సో అంటే చెమట పట్టడం అనేది చాలా మంచిది అంట బాడీకి, మనిషి అదృష్టం. సో మనం తాగిన వాటరే ఆ మలినాలన్నింటినీ తీసుకొని బయటకు వస్తాయి అంటారు. అవును, దాని ద్వారా మనం ఎక్కువ వాటర్ కూడా తీసుకోవచ్చు అంటారు. అవునండి. ఓకే అండి, చాలా మంచి విషయాలు చర్చించామండి మీతోటి. మరో ఎపిసోడ్లో మరో ఆరోగ్య విషయం గురించి మీతోనే మళ్ళీ చర్చిస్తామండి. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలండి.